నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. దానికి ఆధారాలు అనేక తాళపత్ర గ్రంథాలు పొందుపరిచినాం. మా యొక్క పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ మహా కానుకైనటువంటి విద్యను ప్రజల ముందుకు తీసుకురావడమే నా యొక్క సంకల్ప భావము. కారణం ఏంటి అంటే, మాతోనే అంతరించిపోకుండా ప్రజల వద్దకు అందరికీ అందజేసినట్లయితే ఆ యొక్క విద్యతో మన భారతదేశపు చరిత్ర పరిపూర్ణంగా నిలుస్తుందని ఆశిస్తూ ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి వైద్యము పేనుకొరుకుడు, అలోపీసియా అన్న చెప్పబడే మహమ్మారి పేనుకొరుగుతో బాధపడే వాళ్ళకు చక్కటి వైద్యాన్ని తెలియజేస్తున్నాను. మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ విద్యతో మీరుగా కూడా తయారు చేసుకోండి, పరిపూర్ణంగా ఫలితం పొందండి. మాకు అంతే చాలని నేను ఆశిస్తూ, ఇక్కడ ప్రధానంగా కావాల్సింది పేనుకొరుకుడికి చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈరోజు పేనుకొరుకుడు వచ్చిందంటే హాస్పిటల్ చుట్టూ పోయి అనేక లోషన్లు, అదేవిధంగా అక్కడ ఆయిల్స్ అప్లై చేయడం ఏంటి, అక్కడికి పోయి ఇంజెక్షన్లు పొడిపించుకోవడం ఏంటి, ఎన్నో రకాల ట్రీట్మెంట్లు చేసుకున్నా తలలో అవుతే యాడ్ వేసుకొని కవర్ చేసుకుంటున్నారు. పాపం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది బాధపడే ముఖ్యమైన బాధ ఏంటంటే, మీసం మీద కానీ కనుబొమ్మల మీద కానీ గడ్డంలో ఎక్కడైనా వస్తే మేము పైనవతి కవర్ చేసుకోక తిరుగుతున్నాం, కానీ ఈ ముఖం చూపించలేక బాధపడుతున్నామని చెప్పి వాళ్ళు ఎంతో ఫీలుతో ఆ ముఖంలో ఏదో ఒక చింత వాళ్ళల్లో ఎంటాడుతూ ఉందని మాత్రం నేను గ్రహించాను. ఖచ్చితంగా ఎంతోమంది మా దగ్గరికి వచ్చి ఎంతోమంది లబ్ధి పొందినటువంటి అటువంటి పెద్ద కానుకనే మీకు నేను ఈరోజు చూపించడానికి మేము ముందుకు వచ్చాను. దానికి కావాల్సింది ప్రధానంగా ముద్గంజాలు. ఇక్కడ చూడండి, పలుకులుగా బ్రౌన్ కలర్లుగా ఉన్నటువంటి ఈ గింజలను తీసుకొని వచ్చి ఒక నిమ్మ పండును తీసుకోండి. దాంతోపాటు మీరు ఇక్కడ చూడండి, సానరాయి పైన పిండి ఈ పలుకు రుద్ది అక్కడ అప్లై చేస్తూ వచ్చారంటే ఖచ్చితంగా ఎంటుకలు మలుస్తాయి. మరి ఈ రోజుల్లో కొంతమంది బార్బర్ షాపుల్లో కూడా పెడుతున్నారు. అయినా కూడా కొంతమందికి అక్కడ పుండైపోవడము, లేదు కొంచెం గాయంలాగా అవి కూడా ఒక 4-5 మాటలు పెట్టుకొని కూడా వెంట్రుకలు రాక కొంతమందికి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరికి ఎంతోమంది వచ్చారు. మళ్ళీ వచ్చినట్టు కూడా వెళ్ళిపోతున్నాయని కూడా మా దగ్గరికి వచ్చి పొందినారు. ఇది ఒక్కసారి మా వద్ద ఎంట్రుకలు వచ్చాయంటే జన్మంలో మళ్ళీ ఓడపోవు. కారణం ఏంటంటే, దానికి తగినటువంటి జాగ్రత్తలు నియమాలు కూడా పాటించమని నేను వాళ్ళకు సూచనలు ఇస్తూ ఉంటాను. ఖచ్చితంగా అటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఇటువంటి సమస్య ఏదైనా ఉంటే తప్పనిసరిగా మీకు వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకున్నటువంటి సమస్య ఫోటోల రూపంలో పెట్టి మీ సమస్య ఎంతకాలం నుంచి ఉంది, ఎన్ని దిక్కులు ఈ విధంగా పోయిండాది అనేది కూడా తెలియచేయండి. ఖచ్చితంగా మీరు తయారు చేసుకోలేనటువంటి వాళ్ళు అయితే మేము ఖచ్చితంగా పంపించగలము. మమ్మల్ని నేరుగా కలవాలనుకుంటే బెంగళూరులో ఉంటాను. వచ్చి ఈ చిరునామాలో కలిసి మీ సమస్యను మాకు వివరించి పొందొచ్చని తెలియజేస్తూ, మరొక విన్నపం ఏమంటే, ఇక్కడ ప్రతిదీ కూడా సేకరించి చేయగలిగితే మీకు మీరే కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, ప్రధానంగా ఈ మందారం అండి, చూడండి, ముద్ద మందారం అని, 5 రేకుల మందారం అని అనేక మందార పూలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మందారం యొక్క ఆకులు కొన్ని సేకరించుకోండి. దీంతోపాటు గుంట గలగర, దీన్నే భృంగరాజ అని కూడా అంటాం, దీన్ని కొంత సేకరించుకోండి. ఇక్కడ చూడండి, చిప్పలండి, కొబ్బరి చిప్ప, వేస్ట్గా పడేసేటువంటి కొబ్బరి చిప్పను కాల్చి బొగ్గుగా చేసుకోండి. ఇక్కడ బొగ్గుగా చేసుకొని ఆ బొగ్గులోకి కొద్దిగా హారిత కర్పూరం వేయండి. మరి కొంతమందికి అక్కడ తెల్లగా తెలుస్తూ ఉంటుంది, పొడలాగా అయిపోతూ ఉంటుంది. దాంతో కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. దానికి బావంచాలను మనం బాగా రుబ్బి వీటి నుంచి కూడా పేస్ట్గా తయారు చేసుకోవచ్చు. లేదంటే బావంచాల తైలం కూడా తయారు చేసుకొని దీంట్లో ఉపయోగించవచ్చు. ఇది ఒక చర్మ వ్యాధిలాగా పోతూ ఉంటుంది కాబట్టి ఈ గంధం కూడా చూడండి, ఇది గంధకము అని అంటాం. ఈ గంధకాన్ని కూడా మీరు తెచ్చుకోండి. ఈ గంధకాన్ని కూడా దీంట్లో కలుపుకోవచ్చును. ఇక్కడ ప్రధానంగా మీకు కావాల్సింది ఇక్కడ చూడండి, అలోవీరా.
ఈ అలోవెరాను కూడా తెచ్చుకోండి, దీంట్లో గొజ్జును తీసుకోండి, ఈ ముత్గంజాలు తీసుకోండి, మరి నేపాల గింజలండి ఇవి, ఈ నేపాల గింజలు తీసుకోండి. ఇంకొకటి మనకు ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్క ఈ కుప్పెంట, ఈ ఆకులు తీసుకోండి. ప్రధానంగా తీసుకొని ఈ ఆకులను అన్నిటినీ కూడా ఇక్కడ నేను చూపించినటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా దీంట్లో వేయండి. బాగా మెత్తగా రుబ్బేయండి. రుబ్బేసి దీన్ని గట్టిగా ఒక ముద్ద చేసుకొని, అంత ముద్ద తీసుకొని చేతిలో పెట్టుకొని ఆ ముద్దను అలా పెట్టి ఇలా రుద్దినట్లయితే, ఇలా రుద్దితే ఈ విధంగా చాక్ పీసులు లాగా వస్తాయి. దీన్ని ఎండించి పెట్టుకోండి. ఎండించి పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడైతే ఈ పేనుకొరుకుడు, అలోపేషియా అనే సమస్యతో బాధపడుతున్నారు, ఈ నిమ్మపండు రసాన్ని చూడండి. ఈ నిమ్మపండు రసంలో దీన్ని ఇలా పిండి, దీన్ని ఇలా సాది ఎక్కడైతే మీసం పైన అయినా సరే, గడ్డం పైన అయినా సరే, కనుబొమ్మల పైన అయినా సరే, తల్లో అయినా సరే అప్లై చేస్తూ వచ్చారంటే ఎంతో కాలం నుంచి దీర్ఘరోగంగా బాధపడుతున్నటువంటి అలోపేషియా నుంచి మీరు సంపూర్ణంగా విముక్తి పొందవచ్చు. ఇది ఎంతోమందికి ఛాలెంజ్ చేసి చెప్తుండా, ఇచ్చి అనుభవం పొందినటువంటి విజ్ఞానం ఇది. నిస్సందేహం లేకుండా వాడండి. సైడ్ ఎఫెక్ట్లు అయితే 100% ఉండవు. తీవ్రతను బట్టి నెల, 1.5 నెల, 2 నెలల్లో ఖచ్చితంగా ఎంటుకలు వస్తాయని మరొకసారి విన్నపం చేస్తూ, మీ సమస్య ఏదైనా సరే నేరుగా వచ్చి కలవడమా, వాట్సాప్లో తెలియజేయడం అనేది నిర్ణయించుకొని చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.